అర్జునుడిని ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారిగా మార్చిందేంటో తెలుసా? అది అతని శిక్షణ కాదు, అతని చేతిలో ఉన్న గాంధీవం. గాంధీవం సాధారణ విల్లు కాదు, అది దేవతల చేతుల్లో తిరిగిన దివ్యాయుధం. మొదట ఈ విల్లు బ్రహ్మదేవుడి దగ్గర ఉండేది. తర్వాత అది దేవతల చేతుల్లోకి మారుతూ చివరికి అగ్నిదేవుడి వద్దకు వచ్చింది. ఒకరోజు అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహనం చేయాలని అనుకున్నాడు. కాని ఇంద్రుడు ఆ అరణ్యాన్ని కాపాడుతూ ఉండడంతో అగ్నిదేవుడు ఒంటరిగా అది చెయ్యలేకపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుణ్ణి సహాయం కోసం పిలిచాడు. ఆ యుద్ధానికి ముందు అగ్నిదేవుడు అర్జునుడికి ఒక దివ్య విల్లు ఇచ్చాడు. అదే గాంధీవం. దాంతోపాటు 2 ఎప్పటికీ ఖాళీ కాని బాణాలద తొట్టెలు మరియు దివ్యరథం కూడా ఇచ్చాడు. ఆ రోజు నుంచి అర్జునుడు కేవలం యోధుడు కాదు, దేవతలే ఆయుధమిచ్చిన మహావీరుడు అయ్యాడు. అందుకే గాంధీవం చేతిలో ఉన్నంతవరకు అర్జునుణ్ణి ఓడించడం దాదాపు అసాధ్యం. అర్జునుడి శక్తి అతని చేతుల్లో లేదు, అతని ధర్మానికి దేవతలు ఇచ్చిన వరంలో ఉంది.